ఫ్రెండ్స్, చిన్నారి పాప జ్ఞానేశ్వరి కేసులో ఇప్పుడు ఊహించని ఒక పెద్ద ఆధారం దొరికింది. అయితే ఇప్పటి వరకు మనం చాలా రకాల వీడియోల్లో అక్కడ పాప వినపడింది, పాప ఏడుపు కనపడింది, ఇలాంటివన్నీ వింటున్నాం కదా. కానీ ఇప్పుడు పక్కా సీసీటీవీ ఫుటేజ్ ప్రూఫ్తో ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, పాపను కుక్క ఒక చోట లేరండి. మ్యాటర్ ఏంటంటే, పాపని వెతుక్కుంటూ కుక్క బయలుదేరింది. అయితే ఈ ఈ పొలాలు ఏదైతే ఉందో, అంటే సిహెచ్ అగ్రహారం పామ్ ఆయిల్ పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల నుంచి కొంచెం అడ్డదారిన వెళ్తే ఒక 4 కిలోమీటర్లలో తుని హైవేకి అటాచ్ అయ్యే ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అయితే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయింది ఈ కుక్క. అయితే ఈ కుక్క పరిస్థితి ఎలా ఉంది సీసీటీవీ ఫుటేజ్లో అంటే, ఇది కరెక్ట్గా అదే రోజు అంటే 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాలకి, అంటే దగ్గర దగ్గర పావు తక్కువ 1 గంటకి కుక్క అయోమయం పరిస్థితుల్లో, అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి నేను, అంటే పాప ఎక్కడుంది అని వెతుక్కుంటూ అది పక్కకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అంటే ఇది ఎక్కడ అంటే కరెక్ట్గా అమ్మవారి ఆలయం దగ్గర. అయితే అమ్మవారి ఆలయం దగ్గర ఈ కుక్క దొరికిందనమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పాప నిజంగా అడవిలోనే ఉంటే కుక్క హైవే దగ్గరికి రాదు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే, కుక్క ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయింది పాపతో పాటు, కానీ తిరిగి మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో వచ్చింది. అంటే అడవికి ఎడమ వైపు నుంచి వచ్చింది. నిజం చెప్పాలి అంటే అది ఫాలో అయ్యి పాప గురించి ఏదో చెప్పాలి అనుకున్నట్టయితే అది కుడివైపు నుంచి రావాలి. కానీ పాప గురించి చెప్పాలన్నా కూడా అది ఎడమ వైపు నుంచి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ పాపని ఎవరో తీసుకువెళ్ళటం కుక్క చూసింది. సాధారణంగా కుక్క తెలివైన జంతువు. వాసన చూసి పసిగట్టే ఒక అద్భుతమైన టెక్నిక్, నేచర్ తనకు ఉంటుంది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే, ఇప్పుడు కుక్క పిల్ల ఆధారమే ఇప్పుడు చాలా కీలకంగా మారుతుంది. ఇప్పటి వరకు అడవులు, చెట్టు పుట్ట అవన్నీ వెతికిన వాళ్ళు ఊరిని మర్చిపోయారు. ఎందుకనంటే నిజంగా పాప అక్కడ ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పాప అక్కడ కనపడేది. అట్లీస్ట్ ఒక చిన్న క్లూ అయినా దొరికేది. పాపకు సంబంధించి ఎటువంటి క్లూ దొరకలేదు అంటే పాప అడవిలో లేదు అనేది చాలా ప్రధానమైన విషయం. సో దానికి సంబంధించిన హైవేల్లో వాటిల్లో కనబడితేనే అర్థమవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.